అమావాస్య డెలివరీలు ఈ రెండు ఎప్పుడు ఆపోజిట్ గా ఉంటాయి కదండి. అందరూ అమావాస్య రోజు వద్దు మాకు డెలివరీలు అని అనుకుంటారు, కానీ మనం ఏదనుకుంటే దానికి ఆపోజిటే జరుగుతుంది. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చూపించే ముగ్గురు బేబీస్ కూడా. వీడు ఖచ్చితంగా ఒక డాక్టర్ అవుతాడు, వీడు ఒక లాయర్ అవుతాడు, వీడు ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు. వీరు ముగ్గురు అమావాస్య రోజు పుట్టిన హీరోస్. అమావాస్య నిన్న సాయంత్రం 7 గంటల నుంచి ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు ఉన్నదట. నేను పంతులు గారిని కనుక్కున్నాను. ఈ ఫస్ట్ బేబీ ఉన్నారు చూసారా, వీళ్ళ అమ్మగారు చాలా భయపడ్డారు. నాకు అమావాస్య రోజు ఎక్కడ డెలివరీ అవుతుందా అని. నేను చెప్పిన డేట్ కూడా కాదని అమావాస్య వెళ్ళాకే వచ్చి అడ్మిట్ అవుతాను అని అన్నారు. తీరా చూస్తే కరెక్ట్గా అమావాస్య రోజు మార్నింగ్ 11 గంటలకు నొప్పులు వచ్చాయి. అమావాస్య తగలగానే ఒక్క నిమిషం ఆగి పుట్టేశాడు. సో 7:30కి అమావాస్య వస్తే 7:31 పుట్టాడు ఈ బేబీ. ఏదైనా మనం ఆపగలమా? ఇప్పుడు ఈ రెండో బేబీ చూడండి. ఈ బేబీ వాళ్ళ మదర్ది హై రిస్క్ ప్రెగ్నెన్సీ, అంటే బీపీ షుగర్ రెండూ ఉన్నాయి అండ్ ఏజ్ కూడా ఎక్కువ. నేను ముందుగానే అడ్మిట్ అవ్వమని చెప్పాను. చెప్తే లేదు మేడం, మేము ఒక 4 రోజులు పోయాక అమావాస్య కూడా కంప్లీట్ అయిపోయాకే అడ్మిట్ అవుతాము అని అన్నారు. పాప అనుకోకుండా ఆ రోజు రాత్రి బేబీకి హార్ట్ బీట్ తగ్గిపోయింది ఆ రోజు రాత్రి. సో నిన్న నైట్ అనుకోకుండా తనకి సిజేరియన్ సెక్షన్ చేయాల్సి వచ్చింది, అది కూడా అమావాస్య రోజేనండి. నేను ఒక 5 రోజుల ముందు అడ్మిట్ అవ్వమంటే లేదు మేడం నేను అడ్మిట్ అవ్వను, మంచి ముహూర్తాలు లేవు, ఇంకా అమావాస్య వస్తుంది, అమావాస్య కూడా కంప్లీట్ అయిపోయి అడ్మిట్ అవుతాను అన్నారు. అనుకోకుండా ఈరోజు ఉమ్మనీరు పోయి వచ్చారు. ఏదైనా మనం ఆపగలిగామా? ముగ్గురు బేబీలు చాలా హెల్దీగా ఉన్నారు. అంతకన్నా అదృష్టం ఉన్నదా? ఎంతో మంది బేబీస్ లేక బాధపడుతున్నారు, ఎంతో మంది అబోషన్స్, కంజెంటల్ అనామలీస్ తో బాధపడుతున్నారు. ఒక హెల్దీ బేబీ పుట్టడం అనేదే ఒక గొప్ప వరం. సో వీళ్ళు అమావాస్య రోజు పుట్టినా ఇంత హెల్దీగా ఉన్నారు. అమావాస్య కానీ పున్నమి కానీ ఏమీ లేవు. హోప్ దిస్.